నమస్తే. ఈరోజు మనం ఒక అద్భుతమైన అంశాన్ని విశ్లేషించబోతున్నాం. పరశురాముడనగానే మనకు ఠక్కున గుర్తొచ్చేది ఆవేశం, కోపం, చేతిలో గొడ్డలి, అవునా? కాని ఆయన్ని కేవలం ఒక కోపానికి ప్రతీకగా అనుకోవడం ఒక పెద్ద అపోహ. ఈ మూల గ్రంథాలను గనక పరిశీలిస్తే ఆయన కథ కేవలం కోపానికి సంబంధించింది కాదు. అది కర్తవ్యం, అపారమైన విశ్వశక్తి, ముఖ్యంగా చరిత్రనే మార్చేసిన ఒక చిన్న పొరపాటు చుట్టూ తిరిగే ఒక బృహత్తర ఇతిహాసం. ఈ విశ్లేషణలో ఆ మహావతారం వెనుక ఉన్న అసలు రహస్యాలను మనం నేరుగా తెలుసుకోబోతున్నాం. సరే, బహుళ యుగాలను కలుపుతూ సాగే ఈ ప్రయాణంలో మనం ప్రధానంగా 6 దశలను చూడబోతున్నాం. అవేంటంటే: 1. జన్మ వెనుక దాగిన ఆ పొరపాటు. 2. శివకేశవుల శక్తి. 3. మాతృహత్య వెనుక దాగిన రహస్యం. 4. 21 సార్లు క్షత్రియుల సంహారం. 5. కురుక్షేత్ర యోధులకు గురువు. ఇక ఆఖరిది రాముడితో కలయిక, చిరంజీవిగా మారడం. మొదటి విభాగానికి వెళ్దాం. జన్మ వెనుక దాగిన పొరపాటు. అసలు ప్రతి గొప్ప కథ ఒక పునాదితో మొదలవుతుంది కదా. ఇక్కడ ఆ పునాది ఘాది అనే మహారాజు, ఆయన కూతురు సత్యవతితో స్టార్ట్ అవుతుంది. సత్యవతిని పెళ్లి చేసుకోవడానికి రుచీకుడు అనే బ్రాహ్మణుడొస్తాడు. అప్పుడు రాజుగారు ఒక అసాధ్యమైన కండీషన్ పెడతారు. అదేంటో తెలుసా? చంద్రకాంతిలా తెల్లగా ఉండి ఒక చెవి మాత్రమే నల్లగా ఉండే 1000 గుర్రాలను తీసుకురావాలి. ఎవరైనా ఏమనుకుంటారు? ఇది అసాధ్యమనుకుంటారు. తానీ రుచీకుడు తన తపోబలంతో వరుణదేవుణ్ణి ప్రసన్నం చేసుకుని ఏకంగా గంగానదిలోంచి ఆ 1000 గుర్రాలను రప్పించి రాజుకిచ్చేస్తాడు. దీంతో వివాహం జరుగుతుంది. కాని అసలు మలుపు ఇక్కడే మొదలవుతుంది. ఇక్కడ మనం గమనించాల్సిన ఆసక్తికరమైన పాయింట్ ఒకటుంది. సత్యవతికి, వాళ్ళ అమ్మగారికి ఇద్దరికీ మగపిల్లలు కావాలని రుచీకుడి తండ్రి అయిన భృగు మహర్షిని అడుగుతారు. ఆయన తన మంత్రశక్తితో 2 గిన్నెల్లో హవిష్యాన్నం అంటే ఒక రకమైన ప్రసాదమిస్తాడు. ఒక గిన్నె సత్యవతికి, ప్రశాంతమైన బ్రాహ్మణపుత్రుడు పుట్టడానికి. రెండోది ఆమె తల్లికి, పరాక్రమవంతుడైన క్షత్రియపుత్రుడు పుట్టడానికి. ఆ ప్రసాదం తిని ఒక నిర్దిష్టమైన చెట్లను కౌగిలించుకోవాలి. కాని ఆ ఆనందంలో తల్లికూతులు గిన్నెలను, కౌగిలించుకోవాల్సిన చెట్లను పొరపాటును మార్చేసుకుంటారు. ఇదిగో, హిస్టరీని మార్చేసిన బటర్ఫ్లై ఎఫెక్ట్ ఇక్కడే స్టార్ట్ అయింది. మరి ఆ చిన్న పొరపాటు వల్ల ఏమైందో చూద్దాం. గాధి మహారాజు భార్యకేమో బ్రాహ్మణ లక్షణాలున్న విశ్వామిత్రుడు పుట్టాడు. ఇక సత్యవతికి అత్యంత కోపంతో ఉండే క్షత్రియ లక్షణాలున్న కొడుకు పుట్టాలి. కాని ఆమె భయపడిపోయి భృగు మహర్షిని బతిమాలుకుంటుంది. దాంతో ఆయన ఆ యోధుడి లక్షణాలు ఆమె కుమారుడైన జమదగ్నికి కాకుండా ఒక తరం వాయిదా పడి మనవడైన పరశురాముడికి సంక్రమించేలా చేస్తాడు. ఆ ఒక్క చిన్న కన్ఫ్యూజన్ పరశురాముని ఆవిర్భావానికి ఒక రేంజ్లో వేదికగా నిలిచిందనమాట. ఇక రెండో భాగం శివకేశవుల శక్తి, ఆవేశావతార ఆవిర్భావం. ఇప్పుడు పరశురాముని శక్తుల గురించి మాట్లాడుకుందాం. ఆయన కేవలం ఒక సాధారణ యోధుడు కాదు సుమ్మా. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవలసిన పదం ఆవేశావతారం. దేవతలు రాక్షసులతో యుద్ధం చేస్తున్నప్పుడు పరమశివుడు పరశురాముడికి తన గండ్రగొడ్డలినివ్వడమే కాకుండా తన శక్తిని ఆయనలోకి ప్రవేశపెడతాడు. దీన్నే ఆవేశం అంటారు. అంటే ఒక స్పెసిఫిక్ పర్పస్ కోసం డివైన్ ఎనర్జీ మనిషిలోకి రావడం. ఆ శివ తేజస్సు వల్ల ఆయన అలా నడిచి వస్తుంటేనే లక్షల సైన్యం మూర్చపోయేంతటి పవర్ ఆయనకొచ్చింది. ఇందులో మరో అద్భుతమైన ఇన్సిడెంట్ ఉంది. ఒకసారి పరశురాముడికి ఒక మాట్లాడే జింక కనిపిస్తుంది. అవును, పూర్వజన్మలో బ్రాహ్మణుడై ఉండి ఆ మెమోరీస్ అలాగే ఉండిపోయిన జింకనమాట. అది ఇచ్చిన గైడెన్స్తో అగస్త్య మహర్షి దగ్గరికి వెళ్ళి కృష్ణమంత్రాన్ని జపిస్తాడు. అప్పుడు స్వయంగా శ్రీకృష్ణుడు భవిష్యత్లో జరగబోయే ఒక పనికోసం తన శక్తిని కూడా పరశురాముడిలో ప్రవేశపెడతాడు. ఇలా ఒకే వ్యక్తిలో అటు శివుడు, ఇటు విష్ణువు ఇద్దరి శక్తులు ఏకమయ్యాయి. మూడో భాగానికి వెళ్దాం. మాతృహత్య వెనుక దాగిన రహస్యం. ఈ మూల గ్రంథంలో చాలామంది తప్పుగా అర్థం చేసుకునే అత్యంత తీవ్రమైన ఘట్టమిది. ఈ కాంప్లెక్స్ స్టోరీనే స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఒకరోజు రేణుకాదేవి నీళ్లకోసం వెళ్ళినప్పుడు ఒక గంధర్వుణ్ణి చూసి కాసేపు మానసికంగా డిస్ట్రాక్ట్ అవుతుంది. తన తపోబలంతో అది గ్రహించిన జమదగ్ని మహర్షికి కోపం వచ్చి తల్లిని చంపేయమని తన కొడుకులను ఆదేశిస్తాడు. మొదటి 4 కొడుకులు ఒప్పుకోరు. దాంతో వాళ్ళు శపించబడతారు. కాని 5వ వాడైన పరశురాముడు వెంటనే తండ్రి ఆజ్ఞను పాటించి ఆమెను సంహరిస్తాడు. దానికి సంతోషించిన తండ్రి ఏం వరం కావాలో కోరుకో అనగానే వెంటనే తన తల్లిని, అన్నలను తిరిగి బతికించుకుంటాడు. చూశారా? ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన లాజిక్ ఒకటుంది. పరశురాముడు గుడ్డిగా ఆ పని చేయలేదు. తన తండ్రికున్న అపారమైన తపోశక్తితో
వారిని మళ్లీ బతికించగలడనే ఒక స్ట్రాటజిక్ నమ్మకం, అలాగే ఆయనలో ఉన్న ఆ శివకేశవుల ఆవేశం వల్లే ఆ కఠిన నిర్ణయం తీసుకున్నాడు. ఇది చారిత్రకంగా మనం తెలుసుకోవాల్సిన చాలా సూక్ష్మమైన పాయింట్. ఇక 4వ భాగం 21 సార్లు క్షత్రియుల సంహారం. పరశురాముని ఆ ఎపిక్ యుద్ధాలకు అసలు కారణమైన ఘట్టం ఇదే. ఇంతకీ ఆ ఉగ్రరూపం ఎందుకు మొదలైందంటే, కార్తవీర్యార్జునుడు అనే 1000 చేతులున్న మహాబలవంతుడైన రాజు జమదగ్ని ఆశ్రమానికి వస్తాడు. అక్కడ ఆతిథ్యం తీసుకున్నాక అహంకారంతో అక్కడున్న పవిత్రమైన కామధేనువును బలవంతంగా ఎత్తుకెళ్ళిపోతాడు. ఇది తెలిసాక పరశురాముడు ఒంటరిగానే వెళ్ళి ఆ రాజు 1000 చేతులు నరికేసి సంహరిస్తాడు. కాని దీనికి రివెంజ్గా ఆ రాజు కొడుకులు ఆశ్రమంలో ప్రశాంతంగా ధ్యానం చేసుకుంటున్న జమదగ్ని మహర్షిని అతి కిరాతకంగా చంపేస్తారు. ఇక్కడ ఈ నంబర్ 21ని బాగా గమనించండి. భర్త మరణంతో రేణుకాదేవి ఛాతిమీద బాదుకుంటూ 21 సార్లు పరశురాముణ్ణి పిలుస్తుంది. అది విన్న పరశురాముడు తన తల్లి ఎన్నిసార్లైతే గుండెలు బాదుకుందో సరిగ్గా అన్నిసార్లు, అంటే 21 సార్లు ఈ భూమండలం చుట్టూ తిరిగి అహంకారులైన క్షత్రియ వంశాలను వేరుతో సహా నిర్మూలిస్తానని ఒక భయంకరమైన శపథం చేస్తాడు. ఆ శపథం ఏ రేంజులో ఉందంటే, క్షత్రియుల రక్తంతో కురుక్షేత్రంలోని శమంతక పంచకం దగ్గర ఏకంగా 5 భారీ రక్తపు మడుగులను ఆయన సృష్టించాడు. ఆ రక్తంతోనే తన తండ్రికి పితృదేవతలకు తర్పణాలొదిలాడు. జస్ట్ ఇమాజిన్, ఆ ఆవేశావతారం ఎంత ఉగ్రరూపం దాల్చిందో. 5వ భాగం కురుక్షేత్ర యోధులకు గురువు, మహాభారత రూపకల్పన. ఇంతటి విధ్వంసం తర్వాత ఆయన జీవితం ఎలా మలుపు తిరిగిందో ఇప్పుడు చూద్దాం. భూమండలాన్ని జయించిన తరువాత పరశురాముడు ధనంతటినే కశ్యప ప్రజాపతికి దానం చేసేశాడు. సరిగ్గా అప్పుడే ద్రోణాచార్యుడు దానం కోసం ఆయన దగ్గరికొస్తాడు. అప్పటికే తన దగ్గర భూమికాని సంపదకాని లేకపోవటంతో పరశురాముడు తన దగ్గరున్న అస్త్రవిద్యనంతటినీ ద్రోణుడికి ఉపదేశిస్తాడు. ఈ ఒక్క ఇన్సిడెంట్ భవిష్యత్తులో కురుక్షేత్ర యుద్ధానికి పునాది వేసిందని చెప్పొచ్చు. మహాభారతంలోని 3 టాప్ యోధులతో ఆయనకు ప్రత్యక్ష సంబంధముంది. ద్రోణుడికి విద్య నేర్పాడు. బ్రాహ్మణుడని అబద్ధం చెప్పి తన దగ్గర చేరిన కర్ణుడిని ఒక కీటకం కుడుతున్నా భరిస్తున్న ఓర్పు చూసి క్షత్రియుడని కనిపెట్టేసి శపిస్తాడు. ఇక అంబ అనే యువరానికి జరిగిన అన్యాయాన్ని ప్రశ్నిస్తూ తన సొంత శిష్యుడైన భీష్ముడితోనే ధర్మం కోసం ఏకంగా యుద్ధానికి దిగుతాడు. ఆయన ఆవేశం వెనుక ఎప్పుడూ ఒక ధర్మముంటుందని మనకు ఇక్కడ స్పష్టంగా అర్థమవుతోంది. 6వ భాగం రాముడితో కలయిక, చిరంజీవిగా మారడం. ఇక ఈ విశ్లేషణలో క్లైమాక్స్కు చేరుకున్నాం. 2 అవతారమూర్తులు ఎదురుపడిన ఒక అద్భుతమైన సందర్భమిది. మీకో చిన్న ప్రశ్న. సీతా స్వయంవరం తర్వాత దశరథుని సైన్యం అయోధ్యకు వెళ్తుండగా ఒక్క ఆయుధం కూడా ప్రయోగించకుండానే మొత్తం సైన్యం అకస్మాత్తుగా ఎందుకు మూర్ఛబోయిందో తెలుసా? దానికి కారణం వాళ్ల భయం కాదు, సీతా స్వయంవరం తర్వాత ఎదురైన పరశురాముని అపారమైన తపోశక్తి. ఆ జటామండలంతో ఆయన అలా నడిచి వస్తుంటే ఆ రేగుతున్న దుమ్ము, ఆ కళ్ళు చెదిరే తేజస్సును తట్టుకోలేక ఆ సైన్యం అలా పడిపోయింది. ఆ రూపం చూస్తే సాక్షాత్తు త్రిపురాసుర సంహారం చేసిన పరమశివుడే గుర్తొచ్చాడని మూలాలు చెబుతున్నాయి. అప్పుడు శివ ధనస్సును విరిచిన రాముడిని టెస్టు చేయడానికి పరశురాముడు తన దగ్గరున్న విష్ణు ధనస్సుని ఎక్కుపెట్టమని ఒక సవాలు విసురుతాడు. శ్రీరాముడు చాలా సునాయాసంగా దాన్ని ఎక్కుపెట్టేస్తాడు. ఆ ఒక్క క్షణంలోనే పరశురామునిలో ఉన్న విష్ణు శక్తి కాస్త తిరిగి రాముడిలోకి వెళ్ళిపోతుంది. అంటే ఒక అవతారం నుండి మరొక అవతారానికి పవర్స్ బదిలీ అయ్యాయన్నమాట. రాముడిలో ఉన్న దైవత్వాన్ని గ్రహించగానే పరశురాముని ఆ కాస్మిక్ కోపమంతా శాంతిస్తుంది. ఆ ప్రాసెస్లో తన అక్షయ పుణ్యలోకాలను కోల్పోయినా సరే వధూసలా నదిలో స్నానం చేసి తిరిగి ఆ పుణ్యాన్ని పొందుతాడు. ఆ తర్వాత మహేంద్ర పర్వతాలకు వెళ్ళిపోయి ఒక చిరంజీవిగా సైలెంట్గా అలా తపస్సు చేసుకుంటూ ఉండిపోతాడు. ఫైనల్గా ఒక విషయం ఆలోచించండి. జస్ట్ 2 ప్రసాదం గిన్నెలు మారడంలాంటి ఒక చిన్న కన్ఫ్యూజన్, ఒక చిన్న బటర్ఫ్లై ఎఫెక్ట్ తరతరాలకు పాకిపోయి ఇన్ని క్షత్రియ వంశాల నాశనానికి, మహాభారత యుద్ధానికి, చివరికి రామాయణంలో ఒక కీలక ఘట్టానికి కారణమైంది. అలాంటప్పుడు ఈరోజు మనం తీసుకునే చిన్న చిన్న నిర్ణయాలు మన భవిష్యత్తును ఇంకెంతలా మారుస్తాయో కదా. విశ్వమెలా పనిచేస్తుందో, కార్యకారణ సంబంధాలు ఎంత అద్భుతంగా ఉంటాయో ఈ మూల గ్రంథాలు మనకు కళ్లకు కట్టినట్లు చూపుతున్నాయి. ఈ ఆలోచనతో ఈ విశ్లేషణను ఇక్కడితో ముగిద్దాం. మళ్ళీ మరో ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం.